ఉంటే దేవుని కృప. ఒక నిమిషం మీరందరూ శ్రద్ధగా ఒక 10 నిమిషాలు అలాగా అంటే కనుక హల్లెలూయా శ్రద్ధగా ఆలకించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి సామెతలు 1వ అధ్యాయం సొలొమోను మరి ఈ సామెతలు రాశారు. హల్లెలూయా. సొలొమోను గారు ఈ సామెతలు రాశారు. దేవుని స్తోత్రం. 3000 సామెతలు రాశారంట ఆయన. మరి కాలగర్భంలో కొన్ని కలిసిపోయి మొత్తానికి 1000 సామెతలు మనకు వచ్చాయి. ఈ యొక్క సొలొమోను గొప్ప జ్ఞానవంతుడు, దేవుడి చేత ప్రత్యేకమైన జ్ఞానం కలిగినవాడు. కాబట్టి సొలొమోను మరి ఎన్నో మంచి మాటలు చెప్పాడు. ఇవంటండి న్యాయము, యథార్థత, జ్ఞానము, బుద్ధి. ఒక మనిషి, ఒక యవనస్తుడు ఎలాగ తన ప్రవర్తన, ఎలాగ ఆ ఉపదేశాలు అవన్నీ కూడా ఎలాగ తన హృదయంలో పెట్టుకొని ఆ ఉపదేశానుసారంగా వాటిని అభ్యసించడానికి ఆ బుద్ధి జ్ఞానాన్ని కూడా, బుద్ధి జ్ఞానం అన్ని పెద్ద పెద్ద కాలేజీలో దొరకదు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, ఇప్పుడు చాలామంది చదువుతున్నారు కానీ బుద్ధి అప్పట్లేదు వాళ్ళకి. అయితే ఒక మాట బైబిల్లో సామెతలు 1:7 యెహోవాయందు భయభక్తులు కలుగుట జ్ఞానానికి మూలమని ఉంది. హల్లెలూయా. మూర్ఖులకి జ్ఞానం ఉపదేశం అందదని ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి యెహోవాయందు భయభక్తులు కలగడం వల్ల జ్ఞానం వద్దంట. నువ్వు అమెరికా యూనివర్సిటీలో చదివినా, నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళినా, ఎంత పెద్ద కాలేజీలో చదివినా, నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా హల్లెలూయా జ్ఞానం రాదు. జ్ఞానం ఎక్కడుంది? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడంలో మూలమై ఉంది. హల్లెలూయా. కాబట్టి బుద్ధి సంపాదించినవాడు గొప్పవాడు, జ్ఞానం సంపాదించిన వాడు గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అన్నాడు, నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకోమన్నాడు. హల్లెలూయా. అది ముచ్చుముల కంటే గొప్పదన్నాడు. ఇంకేమన్నాడండి? అది వెండి బంగారాలు దాంతో సాటి కావన్నాడు. చాలామంది బంగారం వెండి సంపాదించుకుంటాం కానీ మనం జ్ఞానం సంపాదించుకుంటాం. యేసుప్రభువు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి ఏమన్నాడండి? యవనస్తుడు, అయ్యా నాకు నీతో నడవాలని ఉంది, నన్ను కూడా జాయిన్ చేసుకో, నీ పరలోక రాజ్యం వెళ్ళాలి, నేనేం చేయాలన్నాడు? నీ తల్లిదండ్రులు సన్మానించు. యేసుప్రభువు ఏమన్నారు? నీ తల్లిదండ్రులు సన్మానించు, వ్యభిచరించొద్దు, అబద్ధాలు మాట్లాడొద్దు, దొంగతనం చేయొద్దు, నీ తల్లిదండ్రులు గౌరవించు అన్నాడు. హల్లెలూయా. అయితే అవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నానయ్యా. దొంగలించొద్దు అన్నాడు. అన్నీ నేను చిన్నప్పటి నుంచి, వ్యభిచరించట్లేదు, అన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, ఇంకా నీ కొడుకు దిగు ఉందన్నాడు. ఏంటంటే నీకు ఉన్న ధనం అంతా అమ్మేసి పేదలకు ఇచ్చే అప్పుడు నాతో వచ్చాను. హల్లెలూయా. అంటే అతను రాలేకపోయాడు. హల్లెలూయా. కాబట్టి జ్ఞానం అందరికీ దక్కుతుంది. ధనం ఉన్న వాళ్ళు అందరూ జ్ఞానం ఉన్నట్టు, ధనం లేని వాళ్ళకి జ్ఞానం లేనట్టు కాదు. ఎవరు యేసుక్రీస్తుని కలిగి ఉంటారో వారే జ్ఞానం కలిగి మొదలుకుంటారు. జ్ఞానం ఉన్నవాడు సౌఖ్యంగా ఉంటాడు. హల్లెలూయా. జ్ఞానంగా ఉన్నవాడు ఎలా ఉంటాడండి? సౌఖ్యంగా ఉంటాడు. జ్ఞానంగా ఉన్నవాడు నెమ్మదిగా ఉంటాడు. జ్ఞానంగా ఉన్నవాడు సంరక్షించబడతాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మరి ఇక్కడ యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలం. కాబట్టి నా కుమారుడా, నీ తండ్రి నోటి నుంచి వచ్చే మాట నువ్వు, అక్కడ ఉంది, బైబిల్లో ఉంది, నా కుమారుడు నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము. వాడు కూడా దేవుడందు భయభక్తులు కలిగిన వారు తల్లిదండ్రులే ఉండాలి. ఏ తల్లిదండ్రులు పడితే ఆ తల్లిదండ్రులు చెప్పడం కాదు. దేవుడందు భయభక్తులు గల వారు తల్లిదండ్రులు ఏమంటారు? మొదట నువ్వు దేవుడికి భయపడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ప్రతిసారి యేసయ్య జ్ఞానం మనకు గుర్తు రావాలి, యేసయ్య మాటలు జ్ఞాపకం రావాలి. మన తల కంటండి యేసయ్య జ్ఞానం బాసికంలో ఉండాలండి, మన చేతికి కట్టులా ఉండాలంటే. హల్లెలూయా. ఇంకా అంటాడు బైబిల్లోని యేసుక్రీస్తు మాటలు ఎంతో పవిత్రమైనవి. ఎండినంటండి 7 సార్లు మొసలు వేసి మరి కాలిస్తే ఎంత పరిశుద్ధంగా శోధిస్తే వస్తాయో. యేసయ్య మాటలన్నీ పరిశుద్ధమే, ఆయనలో ఏ పాపం కూడా లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు అన్నాడంటే, ఓ యవనస్తుడా, నువ్వు జ్ఞానం కలిగి ఉండు. ప్రకటిస్తున్నాడు దేవుడు, సంత వీధుల్లో ప్రకటిస్తున్నాడు. బిజీగా ఉండేటువంటి ఎలాంటి దేశం అయినా
దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. జ్ఞానం కలిగి బతకండి. ఎంతకాలం మీరు జ్ఞానం లేకుండా బ్రతుకుతారు? ఎంతకాలం మీరు బుద్ధి లేకుండా ఉంటారు? హల్లెలూయా. ఎంతకాలం మీరు జ్ఞానం లేకుండా బ్రతుకుతారు? జ్ఞానం లేని వారు లారా మీరు రండి, మీకు జ్ఞానాన్నే నేను ఇస్తాను. హల్లెలూయా. నిజంగా జ్ఞానం యేసుప్రభులో ఉంది. యేసుప్రభు లేకుండా జ్ఞానం లేదు. హల్లెలూయా. యేసుప్రభు వాడిని కలిగి ఉన్నవాడు జ్ఞానవంతుడు. ఇప్పుడు మనకి తల్లిదండ్రులు ఎంతోమంది ఉపదేశం చేస్తున్నారు. దైవ భక్తి కలిగిన వాళ్ళు, బుద్ధి కల స్త్రీలు, ఒకవేళ మంచోళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తారు. చెప్తే ఈ పిల్లలు బయట తొండ్ర సహవాసం చేస్తారు. తొండ్రలు అయిపోతారు. కానీ దేవుడు వాక్యం అంటుంది. హల్లెలూయా. చాలామంది క్షణికమైన సుఖాలకి వాళ్ళ హృదయంలో వచ్చిన ఆలోచనలు చోటిచ్చి, దేవుడు మాటకి చోటు ఇవ్వకుండా, దేవుడిచ్చే జ్ఞానానికి చోటు ఇవ్వకుండా, దేవుడిచ్చేటువంటి ఆ జ్ఞానాన్ని వెంబడించుకుంటా, దాన్ని అభ్యసించుకుంటా, దాన్ని సంపాదించుకోకుండా, దాన్ని నీడలో బతకకుండా, ఆ దేవుడిచ్చే జ్ఞానం నీడలో బతకకుండా మనుషులు ఏం చేస్తున్నారండి? వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళ హృదయానికి ఏం దొరుకుతుంది, ఇవాళ ఏదైనా ఆశ పుడితే ఆ ఆశకి వెళ్ళిపోవడం, అలాగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి చాలామంది అంటారంట, ఇగో గొప్ప సొత్తులు దొరుకుతాయి, మనందరికీ సంచి ఒకటే ఉంటుంది రా అని చెప్పేసి ఎవరైనా ప్రేరేపించి పాపం చేయడానికి ప్రేరేపిస్తే ఒక నిర్దోషం చంపుదాం, మనం వాడిని జీవంతో మింగేద్దాం. గొప్ప సొత్తులు మనకు దొరుకుతాయి, మనకు అందరికీ సంచి ఒకటే అంటే ఎవరైనా ఒక మర్డర్ చేయడానికి కానీ, ఒక అధికమైనటువంటి ఆశ, దురాశ పెట్టి ఎవరైనా రమ్మంటే కనుక నువ్వు ఒప్పొద్దు, పాపానికి ఒప్పుకోవద్దు, ఉన్న చాలు నీకు. హల్లెలూయా. దురాశలో పడిపోకు. దేవుడు ఒక భార్యనే పెట్టాడు. ఏంటంటే మనిషికి ఒక భార్యనే పెట్టాడు. అంతకు మించింది ఏంటంటే దురాశ సాతాను కూడా పెట్టింది. హల్లెలూయా. ఏదైనా దేవుడు మనకి ఇచ్చిన దాన్ని సరిగా చూసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి యవనస్తులు ఈ జ్ఞానం అందరికి వస్తుందా? ఏమో, ప్రతి మనసు కూడా చెడిపోతుంది ఈ రోజుల్లో. దేవుని కలిగి ఉన్న వాళ్ళకి దేవుడు చెప్తాడు, ఎప్పటికప్పుడు వెలిగిస్తాడు. ఆయన వారికి వెలిగించి, ఇగో నువ్వు ఇలా నడుచుకోవాలి, నీ మనస్సాక్షిలో యేసుప్రభు ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఇలా బ్రతకాలి, ఇలా నడవాలి, ఇది చక్కని జీవితం, ఇది నువ్వు సుఖంగా బతుకుతావు, దీర్ఘాయుష్తో బతుకుతావు, సిరి సంపదలతో తూగుతావు. కాబట్టి చక్కగా రా, నా దగ్గరికి రా, నా మాట ఆలకించు, నా గద్దింపు మాట ఆలకించు, నేను చెయ్యి చాపుతున్నాను, లక్ష్య పెట్టు. నా బిడ్డ, నువ్వు లోకంలోకి వెళ్ళిపోకు, లోకంతో చెడిపోవద్దు, చెడు ఆశలు పెట్టుకోవద్దు, దురాశలు పెట్టుకోవద్దు. మంచి ఆలోచన కలిగి ఉండు, మంచి జ్ఞానం కలిగి ఉండు. జ్ఞానం లేకపోతే ఎలాగండి? జ్ఞానం లేక చాలామందికి ఒక్కొక్కడు కాస్ట్లీగా ఒక్కొక్క చిన్న బుడ్డు ఉంటుందండి, ఆ బుడ్డే కొన్ని వేలు లక్షలు ఉంటుందండి. అది తెచ్చుకునేవాడు ఒకటే తాగేస్తాడండి. అలా రోజుకు 1000 రూపాయలు, 2000, 3000, 10,000 తాగేస్తే ఆస్తులు ఉంటాయండి? ప్యాకెట్లో ఆస్తులు పెట్టేస్తే ఉంటాయా? హల్లెలూయా. జ్ఞానం ఏది? శ్రద్ధ ఏది? శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడే ఉంటాం అని ఉంది. కానీ దోబరా మనిషి, లేకపోతే మందు తాగేవాడు, కుర్రాళ్ళతోటి సరదాగా తిరిగి వాళ్ళు ఎలాగ బాగుపడతారండి? హల్లెలూయా. కాబట్టి విచ్చలవిడితనానికి, దురాశలకి లోనైపోతాం. జ్ఞానం అన్నది సరిపోం, మనం బుద్ధి అన్నది సరిపోం. యేసుప్రభులోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలిసే. ఇప్పుడు చూసారా, స్కిల్ఫుల్గా నేను కాంగ్ కొడతాను, ఒకసారి పాటలు పాడుతున్నాను, వాక్యం అవుతుంది నా దగ్గర, బుద్ధి జ్ఞానం గల మాటలు వస్తున్నాయి. ఈ నా యేసుప్రభు ఆయనలోకి వెళ్ళాను కాబట్టి అసలు బుద్ధి అని, జ్ఞానం అని, వివేచనని, విజ్ఞానం అని, జ్ఞానం అని ఇవన్నీ తెలిసే. కానీ నాకు యేసుప్రభు లేకపోతే నాకెక్కడ జ్ఞానం? కాబట్టి దయచేసి దేవుడిచ్చేటువంటి ఆ జ్ఞానం దురాశకు పోకుండా. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా ప్రేరేపిస్తే పాపానికి, ఒకవేళ నీలో లేకపోయినా నీ ఫ్రెండ్స్ తప్పు చేద్దామని రమ్మన్నా నువ్వు వెళ్ళకూడదు, నువ్వు అలాగా మంచిగా నిలబడాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటాడు, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు చూడండి, వాళ్ళు వాళ్ళే వేసుకుంటారు. ఎవరికన్నా వల వేస్తారు, లేకపోతే ఏ పక్షికైనా వల వేస్తారు. ఏ పక్షి తనకు తాను వేసుకుంటుందో వల, ఎవడి గోతులో ఆడే పడినట్టు ఎవడి క్రియల ఫలం ఆడికి వస్తుంది, ఎవడి క్రియల ఫలం ఆడికే వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడి యెహోవాయందు భయభక్తులు కలిగి, హల్లెలూయా, యెహోవాయందు భయభక్తులు కలిగి, అది జ్ఞానానికి మూలం. కాబట్టి ఆయన యందు భయము భక్తి మనం పోషించుకోవాలి, వాటిని అభ్యసించుకోవాలి. వాటిని మనం నిర్లక్ష్యం చేస్తే దాన్ని భరించవలసిన కూడా మనమే.
కాబట్టి ఇక్కడ దేవుడు ఒక చిన్న మాట చెప్తున్నాడు చూడండి. నోవాహు కాలంలో మనుషులందరూ కూడా ఏంటంటే పాప బుద్ధితోటి, బలాత్కారం బుద్ధితోటి హృదయాలన్నీ కూడా పాడైపోయి వాళ్ళ హృదయంలో ఎంతసేపు పాపం వస్తుందంట. అప్పుడు దేవుడు ఏమన్నాడు, ఒకసారి అబ్రహాం కూడా ఇశ్రాయేల్ని కూడా కొట్టేసి మోషేలోంచి మళ్ళీ ఇశ్రాయేల్ అందరూ చెడిపోయారు కాబట్టి వాళ్ళందరూ పాపాత్ములు, లోపల ప్రజలు కాబట్టి వాళ్ళు వదిలేసి నీ ద్వారా నేను మళ్ళీ సంతానం పుట్టుతాను అన్నాడు. అలాగా ఆ రోజుల్లో దేవుడు అడ్డుపడి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరున్నారు? ఆ రోజుల్లో ఎవరు లేరు కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఈ నోవా కాలంలో ప్రజలందరినీ ఆకాశంలోంచి ఏంటంటే జలప్రళయం రప్పించి అందరిని చూసేసాడు. అందులో ఎవరైతే ఆయన మాట ఆలపించారో హల్లెలూయా, షేము, హాము, యెఫెతు, నోవా కుమారులు, వాళ్ళు భార్య బిడ్డలు మొత్తం 8 మంది. ఇంచులో ఒక్కోసారి ఒకరు ఉంటున్నారు, ఒక్కోసారి 2 ఉంటున్నారు. ఆశ్చర్యపోతున్నాం. యేసుప్రభువు చెప్పారు కదా, ఒకరు లేదా 2 ఉంటారు. 2 ముగ్గురు ఉన్నాక నేను ఉంటాను అన్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు పనిలోకి పోతున్నారు. పనిలోకి పోవడం తప్పు అనట్లేదు, కానీ దేవుడి సన్నిధిని మన్నించట్లేదు. హల్లెలూయా. కాబట్టి ఇలా పనిలో పోవటం వల్ల ఈ జ్ఞానం అందుతుందా? హల్లెలూయా. ఇది బుద్ధి అందుతుందా? ఈ వివేచన ఇది. ఎంత జ్ఞానం, ఎంత ఆయన భయం ఉండే భక్తి చేస్తే ఎక్కడలేని దీవెన ఆశీర్వాదాలు అవి కుమ్మరించబడుతున్నాయి ఎన్నో శోధనలో. హల్లెలూయా. ఆ శోధనలన్నిటి నుంచి విడిపించబడతాం. ఒక చిన్న మాట, నోవా కాలంలో ప్రజల తర్వాత వచ్చి రక్షించండి అన్నా విడవబడ్డారు. అలాగే దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు. ఎవరో యేసుప్రభు వెనకాల వస్తే వాళ్ళు రక్షించబడతారు, సంరక్షించబడతారు, నశించిపోకుండా జీవంలోకి వెళ్తారు. హల్లెలూయా. ఆయన పిలుస్తున్నారంట, ఆయన గద్దిస్తున్నాడంట, రెండని పిలుస్తున్నాడంట, చేతులు చాపుతున్నాడంట, దినమంతా ఎదురు చూస్తున్నాడంట. ఇంకా ఎన్నో పదాలు ఉన్నాయి ఆయన నిరీక్షణకు. హల్లెలూయా. అవన్నీ మనుషులు పట్టించుకోకుండా, ప్రార్థన లేకుండా ఏం చేస్తున్నారంట, దేవుడు పిలిచినప్పుడు పలకతా లేదంట. ఇంకేం చేస్తున్నారంట వాళ్ళు, అపహాస్యం చేస్తున్నారంట దేవుడు పిలుస్తుంటే. ఇంకా ఏం చేస్తున్నారంట మనుషులు, దేవుడిని మాటను లక్ష్యం చేస్తలేదంట, జ్ఞానాన్ని విసర్జిస్తున్నారంట, యేసుప్రభుని విసర్జిస్తున్నారంట. హల్లెలూయా. మూర్ఖంగా వాళ్ళకి తమ హృదయంలో తోచిన దాన్నే తప్ప దేవుడు జ్ఞానంగా బతకండి, తాగుడు లేకుండా. తాగుడు తాకండి, ఏ తల్లి తండ్రి అన్న చెప్తాడు, తాగుడు తాగొద్దు, దుర్వ్యసనాలు పాలైపోవద్దు, దుర్బుద్ధి కలిగి ఉండొద్దు, నిజాయితీగా యథార్థంగా బతకమని చెప్తుంటే ఎవరికి అర్థమవుతుంది? మా ఇష్టం, మా మందు మీద తాగుతాం, మా సాగు మీద చేస్తాం. ఒకటి ఏమన్నాడు తెలిసి విచిత్రంగా, నేను నరకానికి పోతే నీకేడన్నా. హల్లెలూయా. అలాంటి మనమేమంటాం, అక్కడ అగ్ని ఆగదు, పురుగు సాగదు. చెప్పడానికి మాటలేదు. ఇప్పుడు తాగిపోతుంది అంటాం, తాగొద్దు అంటాం. ఆ తర్వాత ఆ రోగంలో పడిన తర్వాత కాళ్ళు రెండో పట్టుకొని మన కాళ్ళు పట్టుకుని కన్నీళ్ళు కారుతాడు. తర్వాత చెప్పినంత ఈజీగా ఉండదు కదా. హల్లెలూయా. కాబట్టి దయచేసి ప్రభు అంటున్నాడు, నేను పిలిచినప్పుడు మీరు ఉత్తరం ఇవ్వలేదు కాబట్టి మీ కష్టం వచ్చినప్పుడు నేను కూడా పలకం తెలుసా? హల్లెలూయా. నేను పిలిచినప్పుడు నేను నవ్వారు కదా, మీకు కష్టం వచ్చినప్పుడు నేను నవ్వుతాను. ఇంకో మాట అంటున్నాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నేను పలకలేదు. నిజమే. ఆయన ఎదురు చూసినంతసేపు ఎదురు చూస్తాడు. ఆయన చెయ్యట్టుని వెళ్ళిపోవాలి. ఒకవేళ వెళ్ళలేకపోతే మనమే శిక్ష భరించాలి. ఆయనలో జ్ఞానం ఉంది, దీర్ఘాయుష్ ఉంది, ఘనత ఉంది, బుద్ధి ఉంది. హల్లెలూయా. సర్వసంపదలు ఉన్నాయి, సౌఖ్యాలు ఉన్నాయి. హల్లెలూయా. మనుషులు క్షణికమైన సుఖాలకే మనం చోటిస్తున్నాం, కానీ మంచి మాటలకి, మంచి ప్రవర్తనకి, మంచి బతుక్కి చోటు ఇవ్వట్లేదు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే జ్ఞానం వెలుగు లాంటిది. యేసుప్రభు వెలుగు లాంటివాడు. ఆయన వెలుగులో నడుచుకున్నవాడు ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా. లోకం వెలుగులోకి 2 స్వరాలు ఉంటాయంట. ఒక స్వరం దేవుడిది, ఇంకో స్వరం లోకానిది. దేవుడు స్వరం ఆలకిచ్చి లోనకు వచ్చినాడు అభివృద్ధిలోకి వస్తాడు. దేవుడు స్వరాన్ని అనుకుంటా లోకంలోకి వెళ్ళిపోతే నశించిపోతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడి స్వరానికి మనం లోబడాలి. దేవుడు వాక్యం, ప్రతి వాక్యం నిర్లక్ష్యం చేయకండి. ఆఫ్టర్ ఆల్ 1,50,000 సంపాదించడం పెద్ద విషయం కాదు. ఆ డబ్బు మనల్ని ఏం చేయదు, కానీ దేవుడి నుంచి ఆ బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం కొన్ని కోట్లు విలువ చేద్ది. హల్లెలూయా. అది బతుకు మార్చేద్ది, ఎంతో జ్ఞానం ఇస్తుంది. ఎంతోమంది డాక్టర్లు చూస్తున్నాం, పెద్ద డాక్టర్లు, పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. భార్య భర్తలు చచ్చిపోతున్నారు. ఎందుకు? అప్పులు బాధపడలేక. ఆ మానసిక ధైర్యం వాళ్ళకి లేదు. ఇల్లీగల్గా ఇప్పుడు కాంట్రాక్ట్స్ పెట్టేసుకుని పెద్ద వాళ్ళు జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఎందుకో? ఈ బైబిల్ జ్ఞానం లేక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే జ్ఞానానికి మూలం. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని స్తోత్ర. హల్లెలూయా. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చినన్న భయం లేక నెమ్మదిగా ఉండును. హల్లెలూయా. దేవుడు ఉపదేశం మనం కూడా అంతే. ఒకవేళ ఇప్పుడు చెప్పి మళ్ళీ ఒకవేళ ఇటు మర్చిపోతే మనం కీళ్ళలో పడిపోతాం. చదివిన వాక్యం, విన్న వాక్యం తలంచుకొని మళ్ళీ మళ్ళీ ఆయన అభ్యసించితే, ఆయన ఉపదేశంలో మనం ఉంటే కనుక బండ మీద ఇల్లు కట్టినట్టు ఉంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా.